అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. ఎట్టకేలకు పులివెందులలో ప్రజాస్వామ్యం గెలిచింది. 30 ఏళ్ల తర్వాత తొలిసారిగా జడ్పీటీసీ ఎన్నిక జరిగింది. ఒక జడ్పీటీసీ ఎన్నికను కూడా ఘనంగా చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే అక్కడ 30 ఏళ్ళుగా ఎప్పుడు ఏకగ్రీవాలు తప్ప ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల ఓటుతోటి అక్కడ జడ్పీటీసీలు ఎన్నుకోబడలేదు. కాబట్టి తొలిసారిగా ఏ రాజకీయ పార్టీ అన్నా గెలవనివ్వండి, ఏ రాజకీయ పార్టీ అన్నా ఓడనివ్వండి, కానీ ఎన్నిక జరగటం మాత్రం ప్రజాస్వామ్య ప్రక్రియలో చాలా కీలకం. ప్రధానంగా ఒక ఇద్దరు అధికారిని ఇక్కడ మనం అభినందించాలి. ఎన్నికల కమిషనర్గా ఉన్నటువంటి నీలం సహాని, నిజానికి ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టమైన ఐఏఎస్ కూడా. తర్వాత ఇంకొక అధికారి ఐపీఎస్ కోయా ప్రవీణ్. వీరిద్దరి పర్యవేక్షణలో చాలా అద్భుతమైనటువంటి ఎన్నిక, చెదురుముదురు ఘటనలు మినహాయించేసి పకడ్బందీ ఏర్పాటుతోటి అక్కడ ఉప ఎన్నిక జరిగింది. సో దీని మీద మరింత వివరణ విశ్లేషణ తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నాతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం. నమస్తే సార్. అమోఘమైనటువంటి అద్భుతమైనటువంటి ఎక్స్పీరియన్స్ మీకుంది జర్నలిస్ట్ కెరీర్లో. చానాలుగా చూస్తూ ఉన్నారు. పులివెందుల్లో ఇన్నాళ్ళు ఎన్నిక జరగకపోవటానికి ఉన్న కారణం ఏంటి? ఇవాళ జరుగుతున్నటువంటి ఎన్నికను మీరు ఎలా చూస్తున్నారు? ఇప్పటికి 47 ఏళ్ల చరిత్ర. ఇది 78 నుంచి ఇప్పటిదాకా జరిగిన ఎన్నికలన్నీ కనుక చూసినట్లయితే అసలు ఇంత నిష్పాక్షికంగా పోలీసు కానీ, అటు రెవెన్యూ కానీ, ఇప్పుడు మీరు అన్నట్టుగా ఎలక్షన్ కమిషన్ సిబ్బంది కానీ, ముందు అసలు పౌరులను కూడా అభినందించాలి. సిటిజన్స్ ఇవాళ ఓటర్స్ కూడా ఏంటి నిర్భయంగా ఓటేసుకున్నారు. బయటకు వచ్చి ఇంతకుముందు వేరు, ఇంతకుముందు ఓటర్ స్లిప్పులు లాక్కునేవాడు. ఆ ముఠాలే ఓట్లు వేసుకున్నాయి. రిగ్గింగ్, సైక్లిక్ రిగ్గింగ్గా జరిపినటువంటి పరిస్థితుల్లో ఇవాళ మాహిష్పతి మేలుకో, పులివెందుల మేలుకొందా. నిజంగానే కోయా ప్రవీణ్ మరి ఇందాక కూడా మాట్లాడుతూ మీడియాతో ఏమన్నాడు, అసలు అతను ఎవరు? క్యాండిడేట్ జగన్మోహన్ రెడ్డి తరఫున నుంచోబెట్టిన క్యాండిడేట్. ఆయనకి 1+1 భద్రత ఇచ్చాం, కానీ ఆయన నేను ఓటేని అంటున్నాడు. అంటే ఇప్పుడు అభ్యర్థే నేను ఓటేయను అంటే ఇంకా మనం ఏం చెప్తాం? ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి నుంచోబెట్టిన అభ్యర్థి ఓటేయలేదంట. తుమ్మల హేమంత్ రెడ్డి. మీకు మేము భద్రత ఇస్తున్నాం, 1+1 సెక్యూరిటీలో ఉన్నారు, వెళ్ళి మీరు స్వేచ్ఛగా మీ ఓటు హక్కు వినియోగించుకోండి అంటే నేను బయటకు రానంటున్నాడు. ఎందుకు అంటే ఏంటి అసలు? అంటే స్వేచ్ఛగా, నిర్భయంగా, నిష్పాక్షికంగా ఎన్నిక జరగటాన్ని చూడలేకపోతున్నారా? అవినాష్ రెడ్డిది ఒక సినిమా. ఇప్పుడు హౌస్ అరెస్ట్ అందరినీ చేశారు, ఒక్క అవినాష్ రెడ్డినే కాదు కదా. యువతల ఎమ్మెల్సీ తెలుగుదేశం భూమిరెడ్డి, అతన్ని హౌస్ అరెస్ట్ చేశారు. నిన్ను హౌస్ అరెస్ట్ చేశారు. ఏదో బయటకు వచ్చి బైఠాయిస్తానంటాడు, అసలు ఏదో సినిమా చేస్తాడు. ఇప్పుడు సతీష్ రెడ్డిది ఇంకొక డ్రామా. అతనేంటి కొత్త బిచ్చగాడు, ఏదో పొద్దురగడు అన్నట్టుగా ఇప్పుడు మొత్తం ఒంటి నిండా నామాలు పట్టించినట్టుగా జగన్మోహన్ రెడ్డి భజన చేస్తున్నట్టుగా. సార్ ఇక్కడే సతీష్ రెడ్డి గురించి మీరు చెప్పారు కాబట్టి టాపిక్ లేవనెత్తారు కాబట్టి అడుగుతున్నాను. అవినాష్ రెడ్డి ఆ ఏరియాలో ఇన్ఛార్జిగా ఉన్నాడు, ఎంపీగా కూడా ఉన్నాడు. అతన్ని పక్కన పెట్టి మరి అతను బ్యాక్ని పెట్టేసి ఫ్రంట్ ఎండ్లో సతీష్ రెడ్డిని పెట్టారు. అంటే అవినాష్ రెడ్డి పోయితే ఎవడు ఓటేడైనా సతీష్ రెడ్డి ముందు తీసుకొచ్చారు. సుదీర్ఘకాలం టీడీపీలో పనిచేశాడు, ఆ కుటుంబం మీద పోరాడాడు, కొంచెం మంచినే ఉంది అతనికి. అతన్ని ముందు పెట్టి ఎలక్షన్ చేయడంలో ఉన్న కారణం ఏంటి? అసలు అతను మాట్లాడుతూ చంద్రబాబు ధృతరాష్ట్ర అంటాడు, లోకేష్ ఏమో దుర్యోధనుడు అంటాడు. అసలు ఏం మాట్లాడుతున్నాడు అతనికే తెలియని పరిస్థితుల్లో జగన్ మెప్పు పొందటం కోసం సతీష్ రెడ్డి ఈ విధంగా మాట్లాడటం జనం ఏంటి ఇవాళ అసహించుకునే పరిస్థితి. ఏది ఇన్నాళ్ళు నీ వెంట నడిచింది దీనికోసమా? 5-6 సార్లు నువ్వు ఆ కుటుంబం పైన నువ్వు పోరాటం చేశావు. ఇతనే అభ్యర్థిగా నిలబడ్డాడు. రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి దాకా నువ్వు బాధితుడివి. ఇప్పుడు నిన్ను అనేక సందర్భాల్లో నిన్ను ప్రాణాపాయం నుంచి రక్షించారు చంద్రబాబు, నువ్వే చెప్పుకున్నావు. ఆ రోజు చీనీ చెట్లకి నీళ్ల కోసం గడ్డం పెంచావు. దేవినేని ఉమామహేశ్వరరావుని అక్కడ ఊరేగించావు. నీళ్ళు వచ్చాయని చెప్పి చీనీ చెట్లు బతికాయని నువ్వు అప్పుడు గడ్డం తీసేసావు. ఆ డ్రామా వేరు, ఈ డ్రామా వేరా? ఇవాళ ఈ జగన్ నాటకాలకి కాలం చెల్లింది. అసలు యలహంక ప్యాలెస్ నుంచి భార్యాభర్తలు ఇద్దరు ఫోన్లు చేయడం అంట. జగన్మోహన్ రెడ్డి, భారతి మేడం ఇద్దరూ కూడా ఓటర్ లిస్ట్ దగ్గర పెట్టుకుని, ఫోన్ లిస్ట్ పక్కన పెట్టుకుని, ఈ ఒక్కసారి ఓటేయండి, మీ కాళ్ళు పట్టుకుంటాం, గడ్డాలు పట్టుకుంటాం. జగన్మోహన్ రెడ్డి గారు, భారతి గారు ఫోన్ చేసేవాళ్ళు. ఫోన్లు గత 2 రోజులుగా ఫోన్లు. అసలు అక్కడ ఎన్ని ఓట్లు ఉన్నాయి? 10,600 ఒక ఓటు.
ఇప్పుడు ఒక జెడ్పీటీసీ అలాంటిది, దానికోసం అసలు మొత్తం రాష్ట్ర పార్టీ నాయకులంతా, మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, జోగి రమేష్, పేర్ని నాని, అసలు వీళ్ళందరూ ప్రెస్ మీట్లు పెట్టడం. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక దాన్ని ఆపడం కోసం చాలా ప్రయత్నం కదా సార్. గవర్నర్ ఫిర్యాదులు, కోర్టులో పిటిషన్లు, చివరికి నీలం సహాని మీద విమర్శలు, ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు, పిటిషన్ల మీద పిటిషన్లు. అది నీలం సహాని మీరు తెచ్చుకున్న అధికారి. నీ హయాంలో సీఎస్గా పనిచేసింది, నీ ప్రభుత్వానికి అడ్వైజర్గా పనిచేసింది, నువ్వే ఎలక్షన్ కమిషనర్గా నియమించావు. అట్లాంటిది ఆమె ఏం చేస్తుంది? నీకు వ్యతిరేకంగా చేస్తుందా? ఈ ఎన్నిక రద్దు చేయమని ఇప్పుడు వాళ్ళ డిమాండ్. ఎప్పుడైతే ఇప్పుడు జరుగుతున్న ఎన్నిక రద్దు చేయమన్న డిమాండ్ వచ్చిందో, పొద్దున్న నుంచి సాక్షి ఛానల్లో డిబేట్లలో, ప్రెస్ మీట్లలో అందరూ ఇప్పుడు ఆ ఎన్నిక రద్దు చేయమంటున్నారంటే మీరు ఓడిపోయారు, ఓడిపోతున్నారు. ఇప్పుడు ఓటమి భయంతో ఎలక్షన్ రద్దు చేయమంటున్నారా? మనం చూసాం, ఏది ఆ తెలుగుదేశం ఒక వీడియో చూశాను. వాళ్ళు మరి వెళ్తుంటే ఓటేయడానికి మొత్తం కారు అద్దాలని బద్దలు కొట్టారు, దాడులు చేసి వాళ్ళు భీతిల్లిపోయారు. అయినా కూడా వెళ్ళి ఓటేశారు. వాళ్ళ ప్రాణాలకు తెగించి పులివెందుల్లో ఓటేసినటువంటి ఆ ఓటర్లందరినీ అభినందించాలి. ఇది ప్రజాస్వామ్యం గెలుపుగా చూడాలి. ఇప్పుడు కోయా ప్రవీణ్ ఎవరో అడిగారు, ఏంటి ఏమంటే మీరు పోలీసులు ఓటేయనీయట్లేదంట కదా వైసీపీ వాళ్ళని అంటే, ఇక్కడికి రమ్మను, నేను తీసుకెళ్ళి ఓటేపిస్తా అన్నాడు. ఎవరైతే మీ అభ్యర్థిని నేను ఓటేపిస్తానంటే ఆయన రావట్లేదు బయటికి. ఇప్పుడు నీకు సెక్యూరిటీ ఇస్తున్నావు, నువ్వు వెళ్ళి నీ ఓటు హక్కు వినియోగించుకోవయ్యా అంటే అభ్యర్థే ఓటు వేయకపోతే ఇంకా జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఆ అభ్యర్థిని నిలబెట్టడం? ఇక్కడ ఒకటి, పులివెందుల జెడ్పీటీసీతో ప్రభుత్వాలు ఏం మారవు. అవును, ఈ గెలుపుతో జగన్మోహన్ రెడ్డి ఏమి సీఎం గాడు, చంద్రబాబు ఏమి సీఎంగా దిగిపోడు. ఈ ఎన్నికేంటి? ఇవాళ తల్లికి వందనం డబ్బులు మీ బిడ్డల ఖాతాల్లో పడ్డాయా లేదా? పులివెందుల జెడ్పీటీసీ పరిధిలో మరి వాళ్ళంతా ఓటు చంద్రబాబుకి, తెలుగుదేశంకి ఓటేకి ఎవరికి వేస్తారు? ఎర్రబెల్లి చెరువుకు నీరు, ఆ 2 గ్రామాలకి మంచి నీరు. తల్లి ఇది అన్నదాత సుఖీభవ. నిన్న రైతులకి మీ ఖాతాల్లో పడ్డాయా లేదా? 7,000 రూపాయలు. కేంద్రం ఇచ్చిన 2,000, మరి రాష్ట్రం ఇచ్చిన 5,000, తొలి దఫా 7,000 పడిపోయాయి. ఇంకా మీకు 13,000 రావాలి. 2 దఫాల్లో ఆ డబ్బులు కూడా వస్తాయి. ఇంకోసారి 7,000, ఇంకోసారి 6,000. ఆ ఓట్లు మరి ఆ ఫలితం పొందిన వాళ్ళు ఎవరికి ఓటేస్తారు? తెలుగుదేశం పార్టీకి ఓటేస్తారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, రేపొద్దున ఉచిత బస్సు అంట, ఇప్పుడు పెన్షన్లు తీసుకుంటున్నారు. ఇక్కడ ఈ 10,660 ఓట్లలో పెన్షన్ మరి 4,000, 6,000, 8,000, 10,000, 15,000 తీసుకుంటున్న వాళ్ళందరూ ఎవరికి ఓటేస్తారు? సరే, ఎవరికన్నా ఓటేయనండి సార్, కానీ ఎన్నిక జరగటం మాత్రం ఒక జర్నలిస్టుగా మనం ఖచ్చితంగా కోరుకోవాలి, అభినందన తీరాలి కదా అనేది. ఎన్నిక జరగనీయకుండా చేస్తున్న కుట్రలు, వాటిని ప్రజలే తిప్పికొట్టి వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ఇవాళ పోలీసులు ప్రతి ఒక్క ఓటర్ని ఓటేయమని పిలిపించారు. ఎన్నికల అధికారులు నిష్పాక్షికంగా ఇవాళ విధులు నిర్వహించారు. ఫస్ట్ టైం పులివెందుల హిస్టరీలో ఇంత స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటేయడం అనేది మొదటిసారి చూస్తున్నాం. జరుగుతాయి ఘర్షణలు. ఏంటి, మొన్న ఇప్పుడు తెలుగుదేశం ఏజెంట్లను లాగేశారు. ఏదో గ్రామంలో లోపల ఏజెంట్గా కూర్చున్నాడని లాగేశారు. రిగ్గింగ్ చేసుకోవాలని ఇంకా ఇప్పటికీ ప్రయత్నాలు చేస్తున్నారంటే, అంటే ఏంటి, ఎట్లాగొట్లా దీనిలో డిపాజిట్లు దక్కించుకోవాలన్న తాపత్రయమా? ఎందుకు ఒక సాధారణ జెడ్పీటీసీ ఎన్నికలు ఇంత సీరియస్గా తీసుకున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇక్కడ జరుగుతోంది కేవలం ఇదేమన్నా పార్లమెంటు ఉప ఎన్నిక, అసెంబ్లీ ఉప ఎన్నిక, జెడ్పీటీసీ ఉప ఎన్నిక, జగన్ భవిష్యత్తును నిర్ణయించే ఉప ఎన్నిక అయిపోయిందే. భలే గమ్మత్తుగా ఉంది. అంటే ఇది గనక ఓడిపోతే ఇక జెండా పీకేయడం ఖాయమా?